మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏది ముఖ్యమైందో ఏది పాత చొక్కానో తెలుసుకోలేవా? నిన్ను నీలవేణమ్మకి అమ్మవారు పోసింది. నీలవేణమ్మ తొందరగా కోలుకోవాలంటే అమ్మవారి గుడికి వెళ్లి అక్కడికి వచ్చే భక్తుల ముందు చేతులు చాచి నువ్వు భిక్షాటన చెయ్యాలి. గుడి ముందు బిచ్చమెత్తుకొని ఆ వచ్చిన డబ్బులతో అమ్మవారికి పూజ చెయ్యాలి. కనీసం 11 మందికైనా నువ్వు అన్నదానం చెయ్యాలి. అది మచా, నువ్వేంటో ఇప్పుడు అర్థమైంది. ఇన్నేళ్ల మన ఫ్రెండ్షిప్లో నువ్వెప్పుడు దండం పెట్టింది చూడలేదు. ఒకేసారి దీక్షలు, వ్రతాలు, అన్నదానాలు చేయడం చూసి షాక్ అయిపోయాననుకో. నీలో ఇంత పెద్ద భక్తుడున్నాడని ఈ మధ్య తెలిసిందిలే. ఇదిగో సిగరెట్. నీలవేణి ఆరోగ్యం బాగుండాలని ఇన్ని రోజులు మందు, సిగరెట్కి దూరంగా ఉన్నాం. ఇప్పుడు నీలవేణికి నార్మల్ అయింది కదా, ఒక దమ్ము కొట్టు, నీ మైండ్ కూడా నార్మల్ అయిపోతుంది. వద్దురా, నువ్వేనమ్మచ్చా సిగరెట్ని ఇలా చెత్తలో పడేసింది. ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలంటే సిగరెట్ తాగేవాణ్ణి. కానీ ఈరోజు నేను తీసుకోబోయే నిర్ణయానికి ఇది డిస్టర్బ్గా ఉండకూడదు. ఏం నిర్ణయం? దేని గురించి మాట్లాడుతున్నావు? నేను స్వేచ్ఛను ప్రేమించానని నీకు తెలుసు. తన జ్ఞాపకాలు పక్కన పెట్టి నన్ను నేను మనిషిగా వెతుక్కునే ప్రయాణంలో నీలవేణి తారసపడింది. తన వల్లే నేను మారుతున్నాననుకున్నాను. కానీ స్వేచ్ఛని ఇచ్చిన ఒక్క షర్ట్ విషయంలో నీలవేణిని కొట్టినప్పుడు నా మీద నాకే అసహ్యం వేసింది. ఓ అదా, నీ కోపం వస్తే అస్సలు ఆగవు కదా. అలాగే నీ ప్రేమను కూడా తట్టుకోలేం. గుళ్ళో తన కోసం అంత చేసావు కదా. లేదురా, నీలవేణికి అమ్మవారు పోసి అంత సఫర్ అవడానికి కారణం నేనే కదా. నా వల్లే చాలా ఇబ్బంది పడింది తను. కానీ నీ వల్లే కదా తనకు నయమైంది. తన నీకంటే కేరింగ్గా ఎవరు చూసుకుంటారనిపించేలా చేసావు కదా మచ్చా. లేదురా, మళ్ళీ మళ్ళీ తను నా వల్ల ఇబ్బంది పడకూడదంటే తనని వాళ్ళింటికి పంపిస్తే ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుందనుకుంటా. అదేంటి మచ్చా, నువ్వు నీలవేణిని ప్రేమించావు కదా. కానీ తను నన్ను ప్రేమించలేదు కదా. సో మంచి రోజు చూసి తనని సాగనంపితే తన భవిష్యత్ అయినా బాగుంటుంది. రే మచ్చా, ఇలా షాక్ ఇచ్చాడేంటి? అన్నా, నువ్వొక్కడివే పని చేసుకోవద్దని చెప్పాను కదా. కేకేశానమ్మా, రేణుక రాలేదు. చెట్లకు నీళ్లు పోస్తున్నావు, కుక్కకు బిస్కెట్లు వేసుకుంటున్నావు, కాలక్షేపం చేస్తుంటుంది. నన్ను పిలవమన్నాను కదన్నా, ఎందుకు నువ్వు రేణుక మీద ఆధారపడతావు? కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను చెప్పుకోవాల్సింది నాతో పాటు పనిచేస్తున్న రేణుకకే కదమ్మా. అదేంటన్నా, నన్ను పక్కన పడేశావా? అలా అని కాదమ్మా, నీకిప్పుడు నయమైంది. ఓ మంచి రోజు చూసుకొని నువ్వు ఊరెళ్ళిపోవాలని అంటావు కదా. ఏంటన్నా అలా అన్నావు? నేనేమంటానో కూడా నువ్వే చెప్పేస్తావా? అయినా నీ మనసులో ఏముందమ్మా? ఆ మాటకొస్తే నీ చర్యల పట్ల బాధ్యత తప్ప నీ భర్త పట్ల నీకు ఇష్టం, ప్రేమ లేవు కదా. అన్నా, ఇవాళేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? చిన్నయ్య గారు లాంటి మంచి మనసున్న వ్యక్తితో పరిచయం ఉంటే చాలు అనుకునేవాళ్ళు ఎంతో మంది. కానీ ఆయనే నీ జీవిత భాగస్వామి అయ్యాడంటే నువ్వు ఎంత పుణ్యం చేసుకుంటావో చెప్పు. నీ అదృష్టం ఎలా ఉన్నా నువ్వు మాత్రం ఆయన దూరం పెట్టి
దురదృష్టవంతురాలు అని అనిపించుకుంటావేమో అనిపిస్తుంది.